తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మహిళపై దాడి ఘటన కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే అనుచరుడని చెప్పుకుంటూ పట్టణానికి చెందిన చుండు సుమన్ చౌదరి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు అదాడ లలిత శివజ్యోతి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నామమాత్రపు చర్యలే తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమన్ వల్ల తనకు ప్రాణహాని ఉందని, మరోసారి దాడికి సిద్ధంగా ఉన్నారని బాధితురాలు పోలీసులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. దట్టు ఎంక్వైరీ చేసే టైంలో చందు ఎందుకు ఇంటికి వచ్చాడు, మీ మీదకి ఎందుకు వచ్చి చందు గురించి ఎంక్వైరీ చేశారు కానీ సుమన్ గురించి ఇప్పటి వరకు నా దగ్గర వచ్చి ఏం జరిగింది ఏంటి అని సీన్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయితే చేయలేదు. పోలీసులు ఏమంటున్నారమ్మా దీనిపై? పోలీసులు వచ్చేసి వెళ్ళిన ప్రతిసారి వెయిట్ చేయమంటున్నారు సార్. నన్ను ఎంతసేపు వెయిట్ చేసిన ఎఫ్ఐఆర్ కూడా ఆ రోజు త్వరగా కట్టలేదు సార్. నాకు ఇష్యూ జరిగింది వచ్చేసి గురువారం, శుక్రవారం నైట్ 11:45కి వచ్చింది సార్ నాకు పిటిషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు. నేను ఇవాళ వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకున్నాను సార్. నేను దట్టు ఎంక్వైరీ చేసే టైంలో చందు ఎందుకు ఇంటికి వచ్చాడు, మీ మీదకి ఎందుకు వచ్చి చందు గురించి ఎంక్వైరీ చేశారు కానీ సుమన్ గురించి ఇప్పటి వరకు నా దగ్గర వచ్చి ఏం జరిగింది ఏంటి అని సీన్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయితే చేయలేదు.